హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? తాటిపూడి రిజర్వాయర్, తాటిపూడి డ్యామ్. మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్ట్రిక్ట్. విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి తాటిపూడి డ్యామ్కి వచ్చేసి 25 km అండి. సో చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్ అండి. అబ్బా, ఇంకా చూస్తే ఇంకా అక్కడి నుంచి రావాలనిపించదు అనుకోండి, అంత బాగుంటుంది రిజర్వాయర్. సో ఇలా కొంచెం గేట్లో నుంచి ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డౌన్ ఏరియా ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి పెద్ద కొండలు ఉంటాయండి. దాని చుట్టూ ఎటు చూసినా సరే పచ్చదనం, మొక్కలు, చెట్లు అవే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదండి, రైనీ సీజన్. సో ఈ టైంలో ఎట్టి చూసినా ప్రకృతి అందంగానే కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంత పచ్చగా, ఎంత బాగుంది చూస్తున్నారా? నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఈ టైంలో వెళ్ళి చూడాలనేసనే నేను వెళ్ళాను ఈరోజు. ఇది లెఫ్ట్ సైడ్ అండి, చాలా డీప్గా డౌన్కి ఉంటుందండి. పైనుంచి చూస్తే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. బట్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ గోడ మీదకి ఎక్కైతే మాత్రం మీరు వెళ్ళొద్దు. నేను ఒకసారి అటువైపు కూడా ఎలా ఉంది అనేసని చూద్దామని, షూట్ చేసుకుందామనేసని చేశాను. బట్ మీరైతే ఆ గోడకి నడవద్దండి. ఓకే, ఇంకొంచెం మనం అలాగా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళామంటే రిజర్వాయర్ వస్తుందండి. ఇవన్నీ మొక్కలతో చాలా అందంగా ఉందండి. అన్ని వైపులు కూడా కొండలే కనిపిస్తాయి. వావ్, వచ్చేసాం రిజర్వాయర్కి. సో బ్యూటిఫుల్ కదా, నైస్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది తెలుసా మీకు? నేనైతే చాలాసార్లు వెళ్ళాను బోటింగ్ కూడాను. వావ్, ఈ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మధ్య నుంచి అలా వెళ్తుందండి బోటు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కొండ బ్యాక్ కూడా వెళ్తుందనమాట. మళ్ళీ ఆ కొండ వెనక నుంచి అలా మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చామో అక్కడికి వచ్చేస్తుంది. చాలా పెద్ద రిజర్వాయర్ అండి ఇది. మీరు చూసే ఉంటే ఓకే, చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. విజయనగరం డిస్ట్రిక్ట్లో తాటిపూడి డ్యామ్ అంటే చాలా తక్కువ, ఐ థింక్ 25-26 km వస్తుంది అంతే. ఓకే, సో పైనుంచి కూడా మనం చూస్తే డౌన్కి చూసారా ఎంత డౌన్లో ఉందో, అది కారు అక్కడ కనిపిస్తుంది మీకు. పైనుంచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అంత వ్యూ కూడా బాగా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. మీకు వీడియోలో ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఇది వాటర్ అండి. ఈ తాటిపూడి డ్యామ్ ఇప్పుడు మనం చూసాం కదా, అందులో నుంచి బ్యాక్ సైడ్కి వస్తుంది అనమాట వాటర్. సో అది కూడా చాలా బాగుంటుంది. సమ్టైమ్స్ చాలా హెవీగా కూడా ఫ్లో అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి డ్యామ్ దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది మనకి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండి. పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, పెద్దవాళ్ళని వెళ్ళొచ్చు. ఎంత ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. మనం ఇంకా అలా స్ట్రైట్గా డౌన్కి వెళ్ళామంటే అక్కడ పెద్ద డ్యామ్ ఉంటుంది. ఇప్పుడైతే అప్పుడు ఓల్డెన్ డేస్లోది ఈ బోట్ అండి, ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇది పాడైపోయినట్లుంది. బట్ అక్కడైతే అన్నీ కూడా కొత్త బోటే ఉన్నాయండి. దాంట్లో మనం బోటింగ్కి వెళ్ళొచ్చు, షికార్కి వెళ్ళొచ్చు, అండ్ అవతల వైపు కూడా వెళ్ళి రావచ్చు. అండ్ ఇది చాలా పెద్దది అండి. ఎంత వాటర్ ఉంటుందో, చాలా పెద్ద వాటర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది చాలా డీప్గా కూడా లోపల వరకు ఉంటుంది. కొంచెం రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. మనం ఆ వాటర్లోకి వెళ్ళడానికి లేదు, బోటింగ్కి వెళ్ళొచ్చు, కానీ వాటర్లో దిగడానికి అయితే ఎక్కడా కూడా మనకి ప్లేస్ ఉండదండి. వాటర్లోకి దిగడానికి ఛాన్సే ఉండదన్నమాట. ఇది ఎందుకంటే చాలా డేంజరస్ ఏరియా కూడానండి. అండ్ ఇది వచ్చేసి మనకి బయటకు వాటర్ ఫ్లో అనేది రాదు. అక్కడ గేట్స్ ఉంటాయి కదా, గేట్ మీద నుంచి వాటర్ ఎక్కువైతే పైనుంచి వస్తుంది అండ్ గేట్ ఓపెన్ చేస్తాడు. చాలా బాగుంటుంది చూడడానికి అయితే మాత్రం, చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నేచర్ ప్రియులు ఎవరైనా ఉన్నారు అంటే ఇది వెళ్ళేసి తప్పకుండా చూసి రావాల్సిందండి కదా. మీకే అనిపిస్తుంది కదా చాలా బాగుంది అనేసి. నేనైతే మస్తుగా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.